హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను దివర్మ. ఈ రోజు అయితే కేరళ నుండి ఒక క్రేజీ న్యూస్ వచ్చింది. లిటరలీ ఒక్క నంబర్ ప్లేట్ కోసం లక్షల రూపాయలు ఆప్షన్ చేశారు. ఈ నంబర్ ప్లేట్ని చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ నంబర్ ప్లేట్ అమ్ముడు పోయింది 1-2 లక్షలకు కాదు, ఏకంగా 45 లక్షలకే. రిపోర్ట్స్ ప్రకారం ఈ నంబర్ ప్లేట్ని కొన్నది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అని తెలిసింది. బట్ ఈ నంబర్ ప్లేట్ని ఏ కార్ అతికిస్తారో ఇంకా తెలియలే. నేనైతే ఒక స్కూటీకి అతికిస్తారు కావచ్చు అనుకుంటున్నా. ఇట్స్ జోక్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఢిల్లీ దగ్గర నోయిడా సిటీ నుండి ఒక అమ్మాయి స్విగ్గీలో వెజ్ బిర్యానీ ఆర్డర్ పెడితే ఆమెకు చికెన్ బిర్యానీ వచ్చింది. దీంట్లో ఏముంది బ్రో, ఇదేం పెద్ద విషయమా? యాక్చువల్గా ఆమె 4 చెంచాలు తిన్నది, తర్వాత రియలైజ్ అయింది ఓ ఇది చికెన్ బిర్యానీ అని. తర్వాత ఆమె ఈ వీడియో పెట్టింది. मैंने अभी स्विगी से अपने लिए वेज बिरयानी ऑर्डर करी थी और मेरे को रिसीव हुई है ये नॉन वेज बिरयानी और मैंने इसमें से 1-2 बाइट खा भी लिया। मैं एकदम प्योर वेजिटेरियन लड़की हूँ. ఈ వీడియో చూసినాక మీరు అనుకోవచ్చు ఈమె ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందని. యాక్చువల్లీ నార్త్ ఇండియన్స్లో చాలా ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు. ఇప్పటివరకు ఎగ్స్ కూడా తిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఆ అమ్మాయి కంప్లైంట్ చేయడానికి ట్రై చేసింది. అప్పటిలోపే రెస్టారెంట్ అనేది క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ డే హోటల్ ఓనర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. చలో నెక్స్ట్ టాపిక్లో ఒక గజ దొంగని చూద్దాం. ఈ గజ దొంగ ఏకంగా కెమెరాలోనే క్యాప్చర్ అయిపోయాడు. అది కూడా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని అన్లాక్ చేసి తీసుకుపోయాడు. ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్ దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చలో నెక్స్ట్ టాపిక్లో కూడా ఉత్తరప్రదేశ్లో ఒక యాక్సిడెంట్. బైకర్ నడుపుతూ ముందర చూసుకోకుండా సైడ్కి చూసుకుంటా పోయిండు అండ్ డైరెక్ట్ ఒక డీసీఎంకే గుద్దేసిండు. సో బైక్ మీద ఒక 2 సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళకి తీవ్రంగా గాయాలైనాయి. ఇప్పుడు కొంచెం పాలిటిక్స్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. అనంతపురం జిల్లా రాప్తాడ్కి జగన్ గారు హెలికాప్టర్లో వచ్చారు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేటప్పుడు సరిగ్గా గ్రౌండ్ సెక్యూరిటీ లేకపోవడంతో వైఎస్పీ కార్యకర్తలు ఒకటేసారి రావడంతో హెలికాప్టర్ డ్యామేజ్ అయిపోయింది. హెలికాప్టర్ లో పోవడం సేఫ్ కాదని పైలట్ చెప్పారు. సో దీంతో జగన్ గారు కార్లోనే బెంగళూరుకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గురించి. రీసెంట్ గా వైజాగ్ లో ఒక కాన్వే జరిగింది. అదే రోజు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉండే. సో కాన్వే అవ్వడం వల్ల హెవీ ట్రాఫిక్ తో స్టూడెంట్స్ టైంకి రీచ్ కాగలేకపోయారు. సో 20కి పైగా స్టూడెంట్స్ ఎగ్జామ్ కి అటెండ్ అవ్వలేకపోయారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత సోషల్ మీడియాలో పెద్ద క్రియేటర్స్ రియాక్ట్ అయ్యారు. అప్పుడు వైజాగ్ పోలీస్ ఒక సాలిడ్ రిప్లై ఇచ్చారు. యాక్చువల్లీ జేఈ ఎగ్జామినేషన్ రిపోర్టింగ్ టైం 7 AM అండ్ క్లోజింగ్ టైం ఏంటంటే 8:30. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు 8:41కి ఆ ప్లేస్ నుంచి పోయారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది ఏం తప్పులేదు. వీడియో కొద్దిగా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.